త్వరగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. వెల్కమ్ టు ఈహా టీవీ. నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. ప్రస్తుతం రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం ఏ విధంగా ఉంది, ఇక హైడ్రా కూల్చివేతలకు సంబంధించి ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగం మీద ప్రభావం చూపెట్టబోతుందా, దీనికి సంబంధించి ఈ అనుమానాలన్నీ మనకు నివృత్తి చేయడానికి దాదాపు సుదీర్ఘకాలంగా 30 సంవత్సరాలు ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఈస్ట్ సైడు పెద్ద ఎత్తున వెంచర్లు వేసి దానికి సంబంధించి విజయవంతంగా కొనసాగుతున్న సందర్భం. ఆయన ఎవరో కాదు, జేఎం గ్రూప్ ప్రాపర్టీస్కి సంబంధించిన ఎండి, చైర్మన్ ఇక జక్కుల మల్లేష్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. అన్ని విషయాలు అడిగి తెలుసుకునే చిన్న ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఎందుకు అడుగుతున్నానంటే, రియల్ ఎస్టేట్ రంగం అంటే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలవుతుందనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్న వార్త. దీనికి సంబంధించి ప్రస్తుతం ఇప్పుడు మార్కెట్ పరిస్థితి ఎట్లా ఉంది, రియల్ ఎస్టేట్ రంగం ఏ విధంగా ఉంది? మనకు మార్కెట్ అనేది కొంచెం స్లో ఉందని వార్తలు వినిపిస్తున్న మాట వాస్తవమే. కానీ అది రెసిడెన్షియల్ ఏరియాలో మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఎందుకంటే హైదరాబాదు ఓ ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్న ఓ మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి దీన్ని ఆపడం అనేది, ఆగడం అనేది ఇది ఉండదు. కాకుంటే మీరన్నట్టు ఇప్పుడు తాత్కాలికంగా కొత్త ప్రభుత్వంలో ఏర్పడ్డటువంటి కొన్ని కొత్త మార్పులు, దాంట్లో ఈ జిహెచ్ఎంసీలో ఏర్పడ్డదే హైడ్రా. ఈ హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్. అంటే మనకు హైదరాబాదులో ఉన్నటువంటి 7 జిల్లాల పరిధిలో మనం పరిశీలించినట్లయితే సుమారుగా 3500 ఎఫ్టిఎల్ అంటే కుంటలు, చెరువులు, నాలాలు ఉన్న పరిస్థితి. వీటికి మనం గత కొన్ని ప్రభుత్వాలు, తర్వాత హైదరాబాదు ఎక్స్పాన్షను, తర్వాత కొన్ని రకరకాల కట్టడాలు, అవన్నీ దీంట్లో అన్నీ మునిగిపోయి ఇప్పుడు ప్రజెంట్ ఒక 500కు పైన మాత్రమే ప్రజెంట్ లెక్కల్లో ఉన్నవి. అయితే దీన్ని బయటకు తీయాలన్న ప్రధానమైన ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఈ హైడ్రాను తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగమే ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని కూల్చివేతలు మనం చూస్తూ ఉన్నాం. కన్వెన్షన్ సెంటర్స్ కావచ్చు, తర్వాత స్పోర్ట్స్ సెంటర్స్ కావచ్చు, తర్వాత ఇంకా కొన్ని రిసార్ట్లు కావచ్చు, తర్వాత ఫామ్ హౌజులు కావచ్చు, తర్వాత ఇంకా అప్పుడు ఉన్నటువంటి మేనేజ్ చేసి కట్టినటువంటి కొన్ని అక్రమ కట్టడాలు ఈరోజు మనం కూల్చివేయడం అనేది చూస్తూ ఉన్నాం. అంటే ఈ కూల్చివేతల ద్వారా ఇటు రియల్ ఎస్టేట్ రంగం మీద ప్రభావం చూపెట్టే పరిస్థితి ఉంది కదా, ఎట్లా ఉంది అసలు? అంటే రియల్ ఎస్టేటు రంగానికి కూల్చివేతలకు అనేది ప్రభావం ఉండదు. ఎందుకంటే ఈ అక్రమ కట్టడాలను ఆపాలి, తర్వాత వాటి నుంచి అమాయకమైన ప్రజలను బయటకు తీసుకురావాలి, ఇబ్బందులు జరగకూడదనే కొన్ని ప్రభుత్వాలు స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకుంటుంది. కొన్ని ప్రభుత్వాలు ఏంటంటే చూస్తూ వాళ్ళను ఎదుర్కోలేక లేదా వాళ్ళకు సపోర్ట్ చేసే పరిస్థితుల్లో ఉండొచ్చు. దాంట్లో భాగమే ఇప్పుడు ఈ ఈ నిలకడ ధోరణి. దానివల్ల ఇప్పుడు మనం కొన్ని ప్రాంతాలు హైదరాబాదులో చూస్తున్నాం. వర్షం వచ్చిందంటే ఓ సముద్రంలాగా మునిగిపోతున్న పరిస్థితి, రోడ్ల పరిస్థితి, ఇవన్నీ కావడానికి గల కారణం అసలు ఎఫ్టిఎల్ ఆ జల వనరులు ఎక్కడున్నాయో వాటిని లేకుండా చేయడం వల్ల ఆ వాటర్ అనేది రోడ్ల మీద, తర్వాత ఇళ్ల మధ్యలో వంపు ప్రాంతాల్లో అది ఆగిపోవడం వలన మనకు ఇలాంటి పరిస్థితులు అనేది జరుగుతున్నది. అంటే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, ఇక ఈస్ట్ సైడ్ ఎక్కువగా ఫోకస్ పెట్టాలి, ఈస్ట్ సైడ్ ఎక్కడ డెవలప్మెంట్స్ ఎక్కువ చేయాలనేది కూడా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం. దీనికి సంబంధించి ఈస్ట్ సైడు సుదీర్ఘకాలంగా చాలా అక్కడ వెంచర్లు వేసి ఆ వెంచర్లకు సంబంధించి సుదీర్ఘకాలంగా అక్కడే ఈస్ట్ సైడే మీరు డెవలప్మెంట్ చేస్తూ ఉన్న పరిస్థితి. నిజంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఈస్ట్ సైడు భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది? ఈస్ట్ సైడు మీరన్నట్లుగా ఈస్ట్ సైడ్ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ అనేది ఎక్కువగా ఉన్నది. రేపు రాబోయే మనకు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కూడా ఈస్ట్ విభాగంలోనే రాబోతుంది. తర్వాత ఇంకోటి 930P అనే ఒక భద్రాచలం నేషనల్ హైవే కూడా మనకు ఈస్ట్ సైడ్నే రాబోతుంది. అది విజయవాడ హైవే, వరంగల్ హైవేలకు అనుసంధానంగా అది ఇంకోటి భద్రాచలం హైవే వస్తుంది. దీని తర్వాత రీజనల్ రింగ్ రోడ్ కూడా మన కొత్తగా కేంద్ర ప్రభుత్వం నుంచి, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 50% బడ్జెట్లో కొత్త రీజనల్ రింగ్ రోడ్ కూడా
డిపిఆర్ అనేది ప్రపోజల్ జరుగుతూ ఉన్నది. అది సెప్టెంబర్ 2nd వారం వరకు దానికి కలెక్టర్లకు సూచన చేయడం జరిగింది. అది కూడా డిపిఆర్ వచ్చినట్లయితే ట్రిపుల్ ఆర్ కూడా స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా మనకు ఇప్పటికే ఆల్రెడీ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అని, తర్వాత ఈస్ట్లోనే మనకు ఆల్రెడీ స్టార్ట్ అయి ఉన్నది. 2019-20 ఇయర్లో మనకు ఎయిమ్స్ స్టార్ట్ అయింది. ఇప్పటికీ 33 ఓపీ విభాగాల్లో అది ఆల్రెడీ సేవలు స్టార్ట్ అయినాయి. ఇంకా 70% ఇన్ఫ్రా అనేది కూడా ఆల్రెడీ రెడీ కావస్తున్నది. కాబట్టి తొందరలోనే పూర్తి స్థాయి ఎయిమ్స్ను కూడా మనం చూడబోతున్నాం. దాంతోపాటుగా ఆల్రెడీ ఆదిబట్ల మనం సెజ్ను పరిశీలించినట్లయితే కొత్తగా చాలా కంపెనీలు వస్తున్నాయి. తర్వాత అదేవిధంగా ఇన్ఫోసిస్కు అనుసంధానం కూడా ఇంకా కొన్ని మనకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీలు వస్తున్న పరిస్థితి. దీనివలన మనకు ఈస్ట్ విభాగం అనేది పూర్తి స్థాయిలో ఊపందుకుంటున్న పరిస్థితి ప్రజెంట్. రైట్. అంటే ఇప్పుడు ఈస్ట్ సైడ్ ఎక్కువ ఫోకస్ పెట్టింది కదా ప్రభుత్వం. దానికి సంబంధించి మీకు అప్కమింగ్ ప్రాజెక్టులు ఏంటి? అసలు ఈస్ట్‌లో ఎక్కడెక్కడ ఉన్నాయి? ఈ అప్కమింగ్ ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి? మనకు ఏదైనా డెవలప్మెంట్ రావాలంటే హ్మ్. ఖచ్చితంగా మనకు ఒకటి రోడ్స్ అనేది, తర్వాత దీంట్లో భాగంగానే మెట్రో కూడా నాగోల్ నుంచి శంషాబాద్ వరకు 33 కిలోమీటర్ల పరిధిలో మెట్రో రాబోతుంది. దాంట్లో ఒకటి స్కైవే అనేది ఒక 24 కిలోమీటర్స్, ఓకే. తర్వాత అండర్గ్రౌండ్ కూడా ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్లో 7 కిలోమీటర్స్ ఎయిర్పోర్ట్ వరకు సొరంగ మార్గాన్నే మెట్రో వస్తున్న పరిస్థితి. దానికి కూడా పూర్తి స్థాయి అనుమతులు రావడం జరిగింది. అలైన్మెంట్ జరుగుతూ ఉంది. తొందరలోనే అది కూడా స్టార్ట్ కాబోతుంది. ఇంకొకటి ప్రధానంగా సార్, అంటే త్రిబుల్ ఆర్ అనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఈ త్రిబుల్ ఆర్‌కి సంబంధించి అసలు పూర్తిగా కొంతమందికి అవగాహన లేని పరిస్థితి. అసలు త్రిబుల్ ఆర్ గురించి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్తారు? అసలు ట్రిపుల్ ఆర్ అనేది ఇప్పుడు మనకు ఒక ఇన్నర్ రింగ్ రోడ్, తర్వాత హ్మ్. ఔటర్ రింగ్ రోడ్ 2013లో స్టార్ట్ అయింది. హ్మ్. తర్వాత అది పూర్తి స్థాయిలో కంప్లీట్ అయింది. ఔటర్ రింగ్ రోడ్ అనేది 158 కిలోమీటర్లు. హ్మ్. దాని పైన ఇంకొక రింగు మీద రింగు అనే ఆ వలయంలాగా ఉన్నదే 358 కిలోమీటర్ల విస్తీర్ణంలో ట్రిపుల్ ఆర్ అనేది స్టార్ట్ అయింది. దాదాపు నార్త్ వైపున మనకు కంప్లీట్ కావచ్చింది. హ్మ్. తర్వాత సౌత్ ఈస్ట్‌లో ఇప్పుడు అలైన్మెంట్ అనేది డిపిఆర్ అనేది జరుగుతూ ఉన్నది. ఇది దీనివల్ల ఏందంటే అన్ని హైవేలు, తర్వాత హైదరాబాదు జిహెచ్ఎంసి విస్తరణ, హ్మ్. దాదాపు 1,30,00,000 జనాభా ఉన్న ఈ ప్రాంతం ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఇన్ఫ్రా డెవలప్ కావాలంటే దానిలో భాగంగానే ఈ ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ అండ్ రీజనల్ రింగ్ రోడ్. హ్మ్. రీజనల్ రింగ్ రోడ్ వచ్చినట్లయితే ఇంకా హైదరాబాద్ ఎక్స్పాన్షన్ అనేది సుమారుగా ఒక 5 కోట్ల ప్రజలకు సరిపోయే విధంగా దీనికి ఇన్ఫ్రా అనేది డెవలప్ కావచ్చు. ఓకే. ఇంకొక డౌట్ వచ్చేసి ఎల్ఆర్ఎస్ పరిస్థితి ఏంటి అసలు? ఎల్ఆర్ఎస్ అనేది గత ప్రభుత్వం. టీఆర్ఎస్ యెస్. ప్రభుత్వం దాదాపు ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ తీసుకొని హ్మ్. దాదాపు 25 లక్షల అప్లికేషన్స్ పెండింగ్‌లో ఉన్నాయి. హ్మ్. దాన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అది పరిష్కరిస్తామని ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి స్థితిగతులు కూడా తొందరలోనే అది వివరించడం అనేది జరుగుతుంది. దాని మీద కొంత ఎక్సర్సైజ్ అనేది గవర్నమెంట్‌లో జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగానే ధరణిలో కొత్త రెవెన్యూ చట్టం అనేది, ధరణిలో మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది అది కూడా మనం దాని ఆధారంగా ఈ ఎల్ఆర్ఎస్‌ను పరిష్కరించవచ్చు. దాంతోపాటు కొత్త మనకు రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు అనేది కూడా ఒకటి యెస్. దాని మీద ఎక్సర్సైజ్ నడుస్తూ ఉన్నది. అది డిసైడ్ అయిన తర్వాత ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ కూడా పూర్తి స్థాయిలో మనకు రిజిస్ట్రేషన్ పరిష్కారం ఛార్జీలు జరుగుతుంది. పెంచడం వల్ల మళ్ళా మార్కెట్ పైన అంటే ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది కదా! ఎందుకంటే ఇప్పటికే కొంత క్రైసిస్ ఉందని మీరు చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి పూర్తిగా ఎట్లా ఉండబోతుంది? ప్రభావం ఎట్లా ఉండబోతుంది అసలు? రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచడం అనేది హ్మ్. ఏ ప్రభుత్వం వచ్చినా ఫస్ట్ చేసే పని రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మీద. హ్మ్. ఇది ఎందుకంటే మనకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచకుంటే గవర్నమెంటు నడిచే పరిస్థితి లేదు. హ్మ్. ఎందుకంటే రెవెన్యూ ఎక్కువగా వచ్చేది ఖచ్చితంగా రిజిస్ట్రేషన్‌లో రిజిస్ట్రేషన్ ఛార్జెస్. స్టార్ట్స్. యెస్. కాబట్టి
దాంతోపాటు ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ కావచ్చు, ఉమ్, తర్వాత ఇంకా ఏది చేయాలన్నా కూడా మనకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. అవి ఏ విధంగా పెంచాలి, ఎంత ఉండబోతుంది అనేది దానిపైన గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. ఇంకా జిహెచ్ఎంసీకి సంబంధించి జోన్లు ఎన్ని ఉన్నాయంటే మీరు ఏం చెప్తారు అసలు? జిహెచ్ఎంసీలో మనకు కొత్తగా ఈ హైదరాబాదు జిహెచ్ఎంసీని హెచ్ఎండిఏను Yes. పెంచడం జరిగింది. దాంట్లో ఇప్పుడు ఉన్నటువంటి జిహెచ్ఎంసీలో 4 జోన్లు ఉండే. ఉమ్, ఆ 4 జోన్లలో మనకు ఆల్రెడీ గట్కేసర్, తర్వాత ఇదివరకు ఉన్నటువంటి మేడ్చల్, శంకర్పల్లి, ఈ మేడ్చల్ శంకర్పల్లి జోన్లను అది 2 జోన్లుగా చేయడం జరిగింది. తర్వాత శంషాబాదు ఆల్రెడీ మనకు గట్కేసర్ అదే విధంగా ఉన్నాయి. శంకర్పల్లి, మేడ్చల్ జోన్లను 2గా చేయడం అడింది. ఉమ్, ఫేజ్ 1, 2 అంటే టోటల్గా మనకు 6 జోన్లు ఉన్నాయి. జిహెచ్ఎంసీలో కొత్తగా ఒక 20 మున్సిపాలిటీలు, తర్వాత ఒక 33 విలేజెస్ను మెర్జ్ చేయడం జరిగింది. దీన్ని ఎందుకంటే దీన్ని రానున్న ఆ కొత్త జిహెచ్ఎంసీలో విలీనం చేయడం ద్వారా ఇంకా అభివృద్ధి అనేది వేగంగా జరుగుతుందనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా ఈ టైంలో ఏదైతే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడితే ఎట్లా ఉంటుంది? అంటే సరైన టైం అంటారా ఇది? ఇది మనకు కొనుక్కునే వాళ్ళకు ఉమ్, కొనుక్కునే వాళ్ళకు చాలా అనువైన పరిస్థితి. ఎందుకంటే ఇట్స్ ఓన్లీ బయర్స్ టైం. కాబట్టి చాలా తక్కువ రేట్లు ఉన్నాయి. ఉమ్, కాబట్టి కొనాలంటే కొనే వాళ్ళకు ఇది కరెక్ట్ టైం. ఉమ్, తర్వాత దీనిపైన ఇప్పుడు కొత్తగా తీసుకున్నటువంటి రియల్ ఎస్టేట్ ప్రపోజల్స్ వల్ల రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. yes. కాబట్టి కొనుక్కునే వాళ్ళకు ఇది బెస్ట్ టైం. అంటే ఇప్పుడు తీసి పెట్టేసుకుంటే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రేటు పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా అప్రిషియేషన్ అనేది అప్రిషియేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు Yes. మనకు జీనోమ్ వ్యాలీలో ఒక ఫార్మా ఉమ్, వెనింటు ఫార్మా అనేది కొత్తగా ఎక్స్పాన్షన్ జరిగింది. Yes. దానికి ఒక 430 కోట్లతోటి కొత్త డెవలప్మెంట్స్ అనేది స్టార్ట్ అయినాయి. దానివల్ల కొత్తగా మనకు నార్త్లో సుమారుగా 1000 మంది ఎంప్లాయీస్ అనేది ఫార్మా రంగం నుంచి మనకు అవసరం ఉన్నది. ఉమ్, ఎంప్లాయ్మెంట్ అనేది కొత్తగా జనరేట్ అవుతుంది. తర్వాత మనకు ముచ్చెర్లలో మనకు కొత్తగా సీఎం గారు ఆ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అనేది ఒక కొత్తగా ప్రపోజల్ తేవడం జరిగింది. ఉమ్, దానివల్ల మెట్రో అనేది విస్తరణ జరుగుతూ ఉన్నది. తర్వాత కొన్ని శాటిలైట్ టౌన్షిప్స్ వస్తూ ఉన్నాయి అక్కడ. ఆ తర్వాత అది దాంట్లో సుమారుగా ఎన్నో దానికి రిలేటెడ్ ప్రపోజల్ డెవలప్మెంట్స్ వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా అక్కడ రిక్వైర్మెంట్ అనేది పెరుగుతూ ఉన్నది. దానివల్ల రేట్స్ కూడా ఇప్పటికే చాలా వరకు రేట్లు పెరుగుతున్న పరిస్థితిని మనం గమనిస్తున్నాం. రైట్. అంటే ఇదే అనువైన టైము పెట్టుబడులకు అనేది, అంటే పూర్తిగా ఇన్వెస్ట్మెంట్కి అనేది ఇన్వెస్ట్మెంట్కు ఎస్ ఇది ఇది ఖచ్చితంగా correct time అని మీరు అంటారు. అనువైన Right. పరిస్థితి, రైట్ అనువైన సార్. టైం. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా మీకు సంబంధించిన మీ వెంచర్స్, ఈస్ట్లో ఉన్న మీ వెంచర్స్కి సంబంధించిన విషయాలు అంటే ఎక్కడెక్కడ ఉన్నాయి మీ ప్రాజెక్ట్స్కి సంబంధించిన క్లుప్తంగా చెప్పండి. మన వచ్చేసి ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డుకు ఇంత తక్కువ రేట్లో Hmm. అందించే పరిస్థితి ఇంకా ఎవరికి లేదని నేను అనుకుంటున్నా. Okay. ఎందుకంటే మన దగ్గర లోన్ ఫెసిలిటీ, లోను అవైలబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ ఈజీగా Hmm. ఒక 3 లక్షలు ఉన్నట్లయితే 150 గజాల ప్లాటు హెచ్ఎండిఏ రెరా ప్రాజెక్టుల్లో 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉండి Hmm. ఔటర్ రింగ్ రోడ్కు జస్ట్ 2 మినిట్స్ 1 మినిట్స్ జర్నీలో ఉన్నటువంటి మన ఈ 5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి అక్కడే. దాంట్లో కామన్గా 90% లోను అవైలబిలిటీ ఉన్నది. Okay. కాబట్టి వాళ్ళ దగ్గర తక్కువ మనీ ఉన్నా కూడా లోన్ ఫెసిలిటీస్ తోటి బ్యాంకుకు సుమారుగా ఒక 15 నుంచి 20 సంవత్సరాలు ఈఎంఐ కట్టుకొని Hmm. ఈజీగా కొనుక్కోవచ్చు. రైట్ సార్. రెడీ టు కన్స్ట్రక్షన్ లాగా ఉంటాయి. అన్ని డెవలప్మెంట్స్ కూడా హై ఎండ్ డెవలప్మెంట్స్. మన సైట్లను వచ్చి పరిశీలించినట్లయితే అద్భుతంగా మీకే నచ్చుతుంది అనేది నేను అనుకుంటున్నాను. ఓకే ఓకే. ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ మనకి? మనకు హైదరాబాద్ ఈస్ట్లో ఎగ్జిట్ నెంబర్ 9, ఓకే.
10, 11. ఓకే. ఇది 10కి వచ్చేసి దగ్గరలో మనకు 120 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉన్నటువంటి ఈస్టర్న్ మెడోస్ కావచ్చు. ఆ తర్వాత 150 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉన్నటువంటి హైవే సిటీ సద్దుపల్లి జంక్షన్ కావచ్చు. ఆ తర్వాత 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉన్నటువంటి నేచర్ వ్యూ సిటీ బండరావిరాల బాచారం జంక్షన్ కావచ్చు. అవి చాలా అద్భుతమైన లేఅవుట్స్. తర్వాత అదేవిధంగా విజయవాడ హైవేలో రామోజీ ఫిలిం సిటీ పక్కనే మనకు విజయవాడ హైవే మనం వింటా ఉన్నాం. ఎస్. ఇది నెక్స్ట్ గచ్చిబౌలి అనేది చాలా బాగా వినపడుతున్నది. అక్కడ రామోజీ ఫిలిం సిటీ పక్కన ముక్తా ఎన్క్లేవ్ అనేది అది కూడా 100 ఫీట్ రోడ్ ఫేసింగ్. తర్వాత హైవేకు 8 లైన్ హైవేకు జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాయి. చాలా అద్భుతమైన అప్రూవల్స్ ఉన్నటువంటి లేఅవుట్స్ అన్నీ కూడా రెడీ టు కన్స్ట్రక్షన్ లాగానే ఉన్నాయి. అన్నిట్లో కూడా మనకు మ్యాక్సిమం 90% వరకు లోను అప్రూవల్స్ ఉన్న సైట్లే కాబట్టి ఈజీగా మనకు అవి సేల్ అయ్యే విధంగా ఉన్నాయి. కస్టమర్లు కూడా చాలా వరకు అవి ఇష్టపడతా ఉన్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ. చాలా చక్కగా వివరించారు. పూర్తిగా రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన అనుమానాలు పూర్తిగా పటాపంచలు చేస్తూ వివరించారు. దాంతోపాటు మీ ప్రాజెక్ట్కి సంబంధించిన విషయాలు కూడా చెప్పారు. ఇక రానున్న అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా మీ ఖచ్చితంగా గత మాదిరిగానే ఇప్పుడు కూడా ఖచ్చితంగా అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలి. ఖచ్చితంగా మీరు అనుకుంటున్న లక్ష్యాలు కూడా సాధించాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తానికి ఈరోజు ఇంటర్వ్యూ మల్లేష్ గారితో. ఇక మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. నేను మీ ప్రశాంత్.